అమెరికా కాలిఫోర్నియాలో అల్లర్లు అంతకంతకు పెరుగుతున్నాయి. లాస్ ఏంజలీస్ రణరంగంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరసనకారులు మరింత రెచ్చిపోతున్నారు. అక్రమ వలసదారుల అరెస్టుతో మొదలైన అల్లర్లు లాస్ ఏంజలీస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు పాకాయి. నేషనల్ గార్డ్స్ తో పాటు నేవీ మరైన్లను కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. అయినా ఉపయోగం లేకపోయింది. ఆందోళనకారులు నేషనల్ హైవేలను, ఫ్రీవేలను దిగ్బంధించారు. కార్లకు నిప్పుబెట్టారు. నిరసనకారులను అదుపు చేయడానికి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులపై నిరసనకారులు రాళ్లు, బాటిల్స్ విసిరారు. మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కోలోనూ నిప్పు రాజుకుంది. వందల సంఖ్యలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో అధికారులు పెద్ద సంఖ్యలో అరెస్టులు చేశారు. దీంతో ఆందోళనలు మొదలయ్యాయి. లాస్ ఏంజలీస్ అల్లర్లు అమెరికాలో రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ట్రంప్ తీరుపై కాలిఫోర్నియా రగిలిపోతోంది. రాష్ట్రం అనుమతి లేకుండా నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దించడం ఇదే మొదటిసారి. వీరి రాకతోనే అల్లర్లు మరింత పెరిగాయి. ఇది తమ అధికారాలపై దాడి అని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆరోపించారు. ట్రంప్ తీరుకు నిరసనగా కోర్టుకెక్కారు. మరోవైపు గవిన్ని అరెస్ట్ చేయాలని ట్రంప్ కామెంట్ చేయడం కూడా రచ్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో ట్రంప్ జోక్యం చేసుకోకుండా ఉంటే అల్లర్లు ఎప్పుడో అదుపులోకి వచ్చి ఉండేవని అంటున్నారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, బలగాలను మోహరించడం నిరసనకారుల్ని మరింత రెచ్చగొట్టింది.